హాయ్ హలో వెల్కమ్ టు కవీస్ కిచెన్. ఈరోజు కవీస్ కిచెన్ లో మా ఇంద్రప్రస్థలో కిచెన్ టూర్ చూపిస్తున్నానండి నేను మీకు. సో మా కిచెన్ నేను ఎలా సర్దుకున్నాను, నేను ఎలాంటి వంట పాత్రలు వాడుతున్నాను, ఏమేమి హెల్దీ హ్యాబిట్స్ నేను ఇక్కడ అంటే ఓట్ తీసుకున్నాను, ఇవన్నీ మీకు నేను చెప్పాలి. సో ఒక్కసారి కిచెన్లోకి వెళ్లే ముందు మొదలు మా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఈ డైనింగ్ టేబుల్ మీద బోలెడన్ని కబుర్లు అండి. సో సమ్ టైమ్స్ ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్స్ కూడా అవుతాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హ్యాపీ మూమెంట్స్ అన్ని ఇక్కడే. చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటాం మేము నలుగురం ఇక్కడ. మరి ఇక్కడ చాలా హ్యాపీ మూమెంట్స్ ఉండాలి అంటే మనం కిచెన్లో చాలా ప్లెజెంట్గా, కూల్గా, ఫ్యామిలీ మెంబర్స్ మీద ఇష్టంతో, ప్రేమతో, బాధ్యతతో వంట చేయాలి కదా. సో నేనైతే మా కిచెన్ కుకింగ్ని నేను చాలా ఎంజాయ్ చేస్తానండి. సో నా కిచెన్లోకి వెళ్ళిపోదాం. కిచెన్ క్వీన్ కవీస్ కిచెన్ ఎలా ఉందో చూద్దాం. సో నా కిచెన్లోకి వచ్చేయండి. సో నా కిచెన్లో ఫస్ట్ నేను మీకు చూపించే ఐటమ్స్ నా ఎయిర్ ప్యూరిఫైయర్స్. ఎందుకంటే మన కిచెన్లో చాలా ఆయిల్స్ అది అంతా మనకి సమ్ టైమ్స్ ఎయిర్ పొల్యూట్ అవుతూ ఉంటుంది, వేడి అవుతుంటుంది. సో చల్లదనం కోసం నేను ఎయిర్ ప్యూరిఫైయర్స్ నేను పెట్టుకున్నానండి. ఇది మనీ ప్లాంట్ వచ్చేసి, ఇది వచ్చేసి పీస్ లిల్లీ. చాలా పీస్ఫుల్గానే వంట చేయాలని సింబాలిక్గా చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ఇది స్నేక్ ప్లాంట్. సో అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎవ్రీథింగ్ గ్లాస్, ఆల్మోస్ట్ గ్లాస్ ఐటమ్, మట్టి అన్న కిచెన్, కవీస్ కిచెన్ మొత్తం జీరో ప్లాస్టిక్ అని చెప్పలేను, జీరో ప్లాస్టిక్ అంటే కష్టము, బట్ ఆల్మోస్ట్ ఐఎమ్ అవాయిడింగ్ ద ప్లాస్టిక్ తో వచ్చే అనారోగ్యం గురించి చెప్పాలని మళ్ళీ ఒక ఎపిసోడ్ చేయాలి మనం. సో నేనైతే ఇల్లు కొన్నప్పుడే డిసైడ్ అయ్యాను నా ఇంట్లోకి ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి అని. సో అందులో భాగంగానే దాదాపు ఆల్మోస్ట్ అంతా పింగాణి, మట్టి, గాజు, ఎవ్రీథింగ్ చూడండి. యా సో దాదాపుగా సో ఈవెన్ బాటిల్స్ కూడా అండి, కంప్లీట్ రాగి బాటిల్స్, స్టీల్ బాటిల్స్. అండ్ నా ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, మార్నింగ్ లేవగానే నా డే స్టార్ట్ అయ్యేది హాట్ వాటర్, వామ్ వాటర్. సో వామ్ వాటర్ కోసం పొయ్యి మీద గిన్నె పెట్టడము, అది ఎక్కువ వేడవడము, మళ్ళీ దాన్ని చల్లార్చుకొని, ఇదంతా పెద్ద దానికోసం అని మనం వేడి నీళ్ళు తాగడమే మానేస్తాం. అలా కాకుండా ఉండాలి అంటే బెస్ట్ ఆప్షన్ అండి, జస్ట్ హాఫ్ మినిట్లో నీళ్లు వేడైపోతాయి. యా సో ఇక్కడ నుంచి మనం ఇది చూసారు కదా, ఇది నా పోపుల పెట్టె. నా పోపు ప్రతిదీ నాకు కొంచెం క్రియేటివ్గా ఉండడం, కలర్ఫుల్గా ఉండాలి అనేది నేను ప్రతి దాంట్లో నాకు కవీస్ టచ్ అనేది ఉంటుంది. సో ఇది అమెజాన్లో తెప్పించాను, మీకు కావాలంటే లింక్ కూడా నేను పెడతాను. సో ఇంకా చూసారు కదా, యాజ్ ఐ టోల్డ్ యూ, నా దాదాపు ఆల్మోస్ట్ గాజు సీసాలి. అండ్ హ్యాండిల్ విత్ కేర్ అని చాలా మంది అంటారు. మరి గాజు, నేను బీయింగ్ ఎన్ ఎంప్లాయీ, మరి హడావుడ్ అయిపోతుంది, వాడడం ఇబ్బంది అవుతుంది అని అనుకొని కూడా గాజుకు దూరం అవుతూ ఉంటాము. అట్లాంటప్పుడు స్టీల్ కూడా మనం వాడుకోవచ్చు, కానీ నాకు కనబడాలి తొందరగా. స్టీల్ అంటే ప్రతిదీ వెతకడం అంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎంత హడావిడి ఉన్నా నేను ఇప్పటి వరకు అసలు ఏది పగలలేదు. ఆల్మోస్ట్ 10 months అవుతుంది నేను చేంజ్ చేసి, బట్ తీసుకుంటాను ఓపికగానే. సో వంటని చాలా ప్రేమగా చేయడం అనేది నాకు చేస్తున్నాను నేనైతే ఇప్పటికీ. సో అండ్ చాలా మంది అడుగుతారు, మీకు టైం ఎలా, హౌ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ యువర్ టైం అని. సో బికాస్ ఆఫ్ దిస్, సో ప్రిటీ బ్లూ ఫ్లేమ్ బ్యూటిఫుల్ నా గ్యాస్ స్టవ్. సో 4 burner స్టవ్. ఇదే కాకుండా ఇంకా నేను సైమల్టేనియస్లీ నేను ఇండక్షన్ స్టవ్ యూజ్ చేస్తాను. అండ్ సమ్ టైమ్స్, ఎక్కువ సార్లు కాదు, ఇది రైస్ ఎలక్ట్రిక్ కుక్కర్ కూడా వాడుతుంటాను. సో దానివల్ల నాకు టైం చాలా సేవ్ అవుతుంది. అండ్ ఇంతకు ముందు ఓవెన్ వాడేదానండి, ఇది మా ఓవెన్, బట్ నౌ ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్, నాట్ ఎట్ ఆల్, జీరో యూజేజ్, అస్సలు మానేశాను. కానీ ఓవెన్ని ఎందుకు వాడుతున్నానో తెలుసా? పాలు, పెరుగు, పిల్లి నుంచి కాపాడుకోవడానికి ఇందులో పెట్టుకుంటానన్నమాట. యా సో పాలు తోడేసి మనం చలికాలం పెడితే కూడా కొంచెం వేడి ఉండి తోడుకుంటాయి కంపల్సరీ.
సో పాలు తోడుకోవడానికి కూడా నేను ఓవెన్ని వాడుకుంటున్నాను. సో ఇది తీసేయాలనుకుంటున్నాను, కానీ ఇది ఇలా స్టాండ్ లాగా అన్న యూటిలైజ్ అవుతుంది, పెరుగు కోసం యూటిలైజ్ అవుతుందని ఉంచుతున్నాను. అండ్ ఇది చూడండి, నా రిఫ్రిజిరేటర్ చాలా ఖాళీగా ఉంటుంది. ఇందులో చాలా తక్కువ ఐటమ్స్ ఉంటాయి. ఎందుకు అంటే అసలు నేను చాలా కొత్త ఇంటికి వచ్చాక డబుల్ డోర్ ఫ్రీజ్, పెద్ద ఫ్రీజ్ కొనుక్కోండి అని సలహాలు ఇచ్చారు చాలా మంది. బట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దిస్ వన్. సో మిట్టి కూల్ రిఫ్రిజిరేటర్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఇది పెద్దగా యూజ్ చేయను, బట్ ఇంకా పిల్లలు అప్పుడప్పుడు ఏవైనా ఇంకా వాళ్ళని కాదని లేదు కదా సమ్ టైమ్స్. సో ఓకే, ఎస్. అండ్ మీకు నా కిచెన్లో నా ర్యాక్స్ చూపిస్తాను. అండ్ బిఫోర్ దట్ నా కిచెన్లో నేను వాడే పాత్రల గురించి చెప్పాలి. ఎస్, చూడండి ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఈ ర్యాక్ అంతా మట్టి పాత్రలు. సో ఇందులో నేను మిల్లెట్స్ వండుకుంటాను, ఇందులో పాలు కాగబెట్టుకుంటాను. యా, అండ్ ఇది చిన్న కొంచెం కర్రీస్, పిల్లలు ఇద్దరు ఇప్పుడు హాస్టలే కదండి, మేమే ఇద్దరము, చిన్న కర్రీస్ తక్కువ కర్రీస్ ఉంటాయి కాబట్టి ఇందులో పావు కేజీ 2 కర్రీస్ రెండింటి మీద పెట్టేస్తుంటాను. అండ్ కర్రీస్ వండిన తర్వాత ఊడ్చి పెట్టుకోవడానికి కూడా నేను ఆల్మోస్ట్ పింగాణి, చాలా వరకు నేను పింగాణినే రిప్లేస్ చేశాను. సో ఇవ్వండి. అండ్ వాడవడం ఈజీ, నా కష్టమేమో అనుకుంటాము కానీ నాట్ ఎట్ ఆల్. మెయింటెనెన్స్ ఇది తీసుకుని 3 years అవుతుందండి. ఈ మట్టి పాత్రలు తీసుకుని 3 సంవత్సరాలు. ఇవి అయితే ఇంకా చాలా ఇయర్స్ అండి. ఇదైతే పెరుగు తోడేసుకోవడానికండి. ఇది 7 years అవుతుంది. సో అవి ఒక్కటి పగిలిపోయింది, అది కూడా చూసుకోకుండా ఇదైంది, కానీ లేకపోతే ఏం కాదు, కాపాడుకోవచ్చు. అండ్ గ్లాసులు కూడా, టీ గ్లాసులు కూడా మట్టివే. సో ఇది నా మట్టి పాత్రల ర్యాక్. ఆఫ్టర్ దట్ మట్టి పాత్రల్లో న్యూట్రియంట్స్ 100% అండి, మనం కోల్పోము, లాస్ అవ్వం న్యూట్రియంట్స్. అండ్ దెన్ నెక్స్ట్ ఇత్తడి పాత్రలు. చూడండి, ఇది నా రొట్టె పెంక కూడా మట్టిదే. ఇత్తడి పాత్రలు చూడండి, నాకు దాదాపు ఆల్మోస్ట్ అన్ని సైజులు ఉన్నాయి. ఇంకా కొన్ని బయట గిన్నెల్లో ఉన్నాయి, వాషింగ్లో ఉన్నాయి. సో తర్వాత నేను ఎక్కువగా వాడేవి ఇనుము. ఇందులో కూడా ఒక 3 to 4 చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా ఉన్నాయండి. ఇది నాకు ప్రేమతో మా అత్తమ్మ ఇచ్చిన రొట్టె పీట. దీని రియల్లీ చాలా బాగా వస్తాయండి, సాగుతుంది రొట్టె, తొందరగా అవుతుంది. ఇది కూడా నా టైం సేవింగ్కి ఒక కారణం. సో ఇది మట్టి అండ్ ఇత్తడి పాత్రలు. ఇత్తడి పాత్రల్లో ఆల్మోస్ట్ 87% న్యూట్రియంట్స్ మనకి ఉంటాయి, రిటైన్ అవుతాయి. అండ్ స్టీల్, దాదాపు స్టీల్ పాత్రలు అయితే ఇంకా కామన్. స్టీల్ పాత్రల్లో మనకి పెద్దగా దోషం ఉండదు, కంటామినేట్ అవ్వదు. అంటే అల్యూమినియం మాత్రం అస్సలు లేదండి. మీరు ఎక్కడ వెతికినా నా కిచెన్లో అల్యూమినియం కనబడదు. అవి పెద్ద పాత్రలు ఉన్నాయి. ఎప్పుడైనా రిలేటివ్స్ వస్తే అంత పెద్దవి మనం స్టీల్ కానీ ఇత్తడి కానీ చెయ్యలేము అన్న దాంతో కొన్ని సెట్ ఉంది. అది ఎప్పుడు అకేషనల్గా వాడడమే. అల్యూమినియంలో వాడితే అది ఖచ్చితంగా మన బాడీకి కంటామినేట్ అవుతుంది, దోషం అనేది ఉంటుంది అని చెప్తారు మంత్రి సత్యనారాయణ గారు. అయితే నేను రాజీవ్ దీక్షిత్ గారి వీడియో ఒక 11 years బ్యాక్ విన్నానండి. అప్పటి నుంచి రైస్ కుక్కర్ నా కిచెన్లో లేదు. నిర్లేప్ ఏమంటాం మనం, కోటింగ్, బ్లాక్ కోటింగ్, టెఫ్లాన్ అట్లాంటివి ఉంటాయి కదా, అవి అస్సలు మా కిచెన్లోనే తెలుసా. అంత కాస్ట్లీ వెజల్స్ అన్నీ కూడా ముక్కలు పెట్టడానికి వాడాను నేను. సో అంటే అస్సలు అవి వాడొద్దు, మన ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలియగానే వాటిని నేను అవాయిడ్ చేశానండి. రైస్ కుక్కర్, పప్పు కుక్కర్, చాలా మంది పప్పు కుక్కర్ వాడతారు, అస్సలు వాడకూడదండి. కందిపప్పుకైతే కుక్కర్ వాడకూడదు, ఎందుకంటే అది మళ్ళీ ఒక పెద్ద ఎపిసోడ్ అవుతుంది. సో ఇప్పుడు అవుతుంది, సో వాడకూడదు. యా, సో నేను రోజు పాలు కూడా మట్టి కుండలోనే కాగబెడతాం, అన్నము మట్టి కుండలోనే. ఇత్తడి పప్పు, ఇత్తడి దాంట్లో వేస్తాను. సో ఇత్తడి గిన్నెల్లో వేస్తే పప్పు 45 minutes ఉడుకుతుందండి. మా పప్పు తింటే, ఒకసారి తింటే ఎంత కమ్మగా ఉంటుంది తెలుసా. మా పాలు, మా పెరుగు కూడా కమ్మగా ఉంటాయి, ఎందుకంటే స్లోగా హీట్ అవుతాయి కదా, స్లోగా వేడవుతాయి కాబట్టి దానికి అంత రుచి వస్తుంది. ఇత్తడి ఈవెన్గా వేడవుతుంది ఇత్తడిలో, అందుకని అవి అంత టేస్టీగా ఉంటాయి. సో నేను ఒక ఎంప్లాయీని వాడగలుగుతున్నప్పుడు ఇవన్నీ ఎవరైనా వాడుకోవచ్చు.
కదా. సో నెక్స్ట్ నాదంతా టైం సేవింగ్ అండి. అన్ని ఎక్కడికక్కడ ఇవన్నీ టిఫిన్ బాక్సెస్, దాదాపు ఒక 20 టిఫిన్ బాక్సులు ఉంటాయి. ఈ సెక్షన్ అంతా టిఫిన్ బాక్సెస్. ఓకే, సో అన్ని సైజుల వారీగా టిఫిన్ బాక్సులు ఉంటాయి. అండ్ ఇవి చూడండి, ఉప్పు కారాలకి కూడా ప్లాస్టిక్ కంటైనర్స్ అస్సలు వాడకూడదు. ఇవి నేను పింగానివే. అండ్ ఇవి పచ్చళ్ళు చాలా తక్కువే కానీ ఉంటాయి అలా మా వారికి కొంచెం అన్న పచ్చడి వేసుకొని తినడం అలా ఉండాలి అని. అండ్ ఇది చూసారు కదా, దిస్ ఈజ్ మై పోపుల పెట్టి. అండ్ తొందరగా పని కావాలి ఇలా ఎండుమిర్చి అండ్ కప్స్ ఇక్కడ తగిలేసుకుంటాను. అండ్ ఆయిల్కి కూడా గాజుదే అండి. చాలా ఏమి మెయింటెనెన్స్ ఇబ్బంది ఏమీ లేదు, ఈజీగా మనం వాడుకోవచ్చు. అండ్ ఈవెన్ స్పూన్స్ కూడా చెక్కవి. సో దాదాపుగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడము, మట్టిని ఇత్తడి ప్లస్ చెక్క నా కిచెన్లోకి ఎక్కువగా వచ్చింది. అండ్ చూడండి, ఇది నా నెయ్యి పావు చూడండి, ఇది కూడా ఇత్తడి. సో ఆల్మోస్ట్ సో ఇంత నీట్గా ఉండడానికి నేను ఒక్కదాన్నే కాదండి, సల్మా, ఆస్మా, మై ఫేవరెట్ లేడీస్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా సర్దుతారు చక్కగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా స్పూన్స్ అన్ని సైజుల వారికి. అండ్ గ్లాసెస్ ఇందులో, టిఫిన్ ప్లేట్స్. అండ్ ఇవి వచ్చేసి గాజు ఐటమ్స్ ఎక్కువగా ఇందులో, గాజు మూతలు. వంట వండేటప్పుడు మనం ఇది పెట్టుకుంటే దీంతో ఒకటి చెప్తాను. సో ఈ హోల్ ఉంటుంది కదా, దీనివల్ల మనకి కర్రీకి మనం వాటర్ పోయకున్నా కూడా అలా సిమ్లో పెట్టేసి ఇది పెడితే ఆవిరి అనేది పడి కర్రీస్ చాలా టేస్టీగా అవుతాయండి. అండ్ ఎక్కువగా నేను ఇంకా గాజు పాత్రలు కూడా బాగా వాడతాను నాకు ఇష్టంగా. సో అన్ని మెయింటెనెన్స్ వేర్ దర్ ఇస్ ఎ విల్ దర్ ఇస్ ఎ వే అండి, వాడచ్చు మనం. సో ఇది ప్లేట్స్. అండ్ ఇది చిన్న చిన్న గ్లాసెస్ తొందరగా దొరకడానికి. ఇది కొబ్బరికాయ కొట్టేది, మంజుల పీట, మనం ఎప్పుడైనా అప్పాలు చేసుకుంటే మురుకులు పావు. సో ఇలా ఇవి ఇంకెక్కడెక్కడ వెతికే పని లేదు, ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ నేను ఇంకొక 2 విషయాలు నా కిచెన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాటర్, సో ఆర్ఓ వాటర్ అండ్ కేంగన్ వాటర్, ఆల్కలైన్ వాటర్, ఇవన్నీ మనం వింటూ ఉంటాం కదా. సో ఇదే మా ఆల్కలైన్ వాటర్ సిస్టమ్. సో మన గోదావరి వాటర్ని తీసుకొచ్చి మా ఓపిక్గా ఎక్కడో వస్తాయి. మాకు మిషన్ భగీరథ ఇంకా పైప్ లైన్ లేదు. సో ఎక్కడికో వెళ్ళి తీసుకొస్తారు. మాకు గోదావరిని తీసుకొచ్చుకొని వాటిని ఒక్క వర్షాకాలం మాత్రం ఆ నీళ్ళని బిందె పొయ్యి మీద పెట్టి వేడి చేసి చల్లార్చి ఈ ఫిల్టర్లో పోస్తాను. ఈ ఫిల్టర్లోని ఈ రాగి బిందెలో పడతాం, ఆల్కలైన్ అవుతాయండి. ఇంకా ఇందులో ఒక 2 తులసి ఆకులు, 2 పత్రి ఆకులు అట్లా వేస్తూ ఉంటాను. అది కూడా అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు. సో ఇందులో ఎక్సెప్ట్ మనం రాత్రి పోస్తే ప్రొద్దున. ఇంకా ఈ మధ్య నేను భస్మ చికిత్స అని చెప్పేసి రోజు యజ్ఞం చేస్తాము. నా యజ్ఞం యూనిట్ కూడా చూపిస్తాను మీకు, హోమం. ఆ యజ్ఞంని అందులో వెళ్ళిన భస్మాన్ని ఒక చిన్న పల్చటి దాంట్లో కట్టి ఇందులో వేస్తే అవి ఆల్కలైన్ అవుతాయండి. మనం TDS చెక్ చేసుకోవచ్చు, ఆల్కలైన్ అవుతాయి. సో సింపుల్గా పెద్ద ఖర్చు లేకుండా న్యాచురల్ వేలో ఆల్కలైన్ చేసుకుంటున్నాం మేము వాటర్ని. అండ్ ఇది ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. సో ఈ చిన్ని అవసరమా అనుకుంటాం కానీ అవసరమే అండి. మనం డీప్ ఫ్రైస్ అయితే మేము చాలా అవాయిడ్ చేస్తాం, కానీ ఎప్పుడైనా అకేషనల్లీ ఈవెన్ చపాతీ చేసినప్పుడు కావచ్చు, ఆ వేడి పొగ వస్తూ ఉంటుంది కదా, అది ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది మనకి, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డీప్ ఫ్రైస్ చేసినప్పుడైతే ఈ చిమ్నీ వాడడం అనేది అవసరం అండి. సో అండ్ చూసారు కదా, దిస్ ఈజ్ మై కిచెన్. అండ్ నా కిచెన్లో మీకు ఇంపార్టెంట్ ఈ ర్యాక్స్ కూడా, ఇవి కూడా చిన్న చిన్న మన మసాలాలు అవన్నీ కూడా ఈజీగా దొరకాలి అని చెప్పేసి నేను ఇంట్లో పెట్టుకున్నాను. అండ్ బాగా ఉపయోగపడేది. మసిగుడ్డ వాడడం మానేశాను.
మసిగుడ్డ చాలా బ్యాక్టీరియా దానికి ఉంటుంది. అసలు ఆ మసిగుడ్డ జోలికి పోకండి. పొరపాటున ఆ గుడ్డ పట్టుకొని మనం గిన్నె దింపుతూ ఉంటే అది మంటకు కూడా అంటుకోవచ్చు. చాలా ప్రమాదాలు కూడా జరిగినాయి మనం చూస్తున్నాము. దయచేసి మసిగుడ్డ వాడకుండా నేను టిష్యూస్ ఎక్కువగా యూజ్ చేస్తాను. అండ్ ఎప్పటికప్పుడు నాకు కిచెన్ అంటే వంట కాగానే ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. కొంచెం ఏదైనా అయింది అనగానే సో ఇలా నీట్గా తూచేసుకుంటాను. అంటే కిచెన్ ఎంత నీట్గా ఉంటే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది అనేది నాకైతే అనిపిస్తుందండి. సో మా ఆస్మా సల్మా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. అయినా మధ్యలో కూడా నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇది ఇక్కడ మీరు నా ర్యాక్స్ చూపిస్తున్నాను. అన్ని స్టీల్, ఆల్మోస్ట్ స్టీల్. సో ఇంకా వాటికి మార్కెట్తో రాసుకుంటాను నేను. అన్ని రాసి పెట్టుకుంటాను అన్నమాట, ఏది తొందరగా దొరకాలి అని. యా ఇంకా కొన్ని ప్లాస్టిక్ ఉండిపోయినాయి, అవి కూడా తీసేయాలి. ఎప్పుడైనా పిల్లలకి హాస్టల్స్కి పెట్టియడానికి గబుక్కున దొరకాలి అని ఎవరికైనా పెట్టియడానికి అని అట్లా ఉండిపోయినాయి. అండ్ ఇది మీకు బాగా కిచెన్లో కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా కట్టుకోండి. ఇది చాలా చాలా యూజ్ అవుతుందండి ఇది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవుని గుడి. నా కిచెన్కి అటాచ్గా ఉన్నది ఇది దేవుని గుడి. మీకు యజ్ఞం పాత్ర, అది హోమం పాత్ర, మన భస్మ చికిత్స అని చెప్పాను కదా. సో దానికోసం ఖాళీ ఉన్నప్పుడు ఖచ్చితంగా గట్కా లాంటి వాటికి, జొన్న గట్కా, మిల్లెట్స్ గట్కాకి సురాయి వాడతానండి. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ అండ్ నా వాష్ ఏరియా అండ్ కిచెన్లో ఇది తడి చెత్త, పొడి చెత్త, ఖచ్చితంగా కిచెన్ వేస్ట్ అంతా కూడా నేను ఇందులో వేసేసుకుంటానండి. నా నీకు సో తడి చెత్త, కిచెన్ వేస్ట్ అంతా అంట్లు వేయను, బట్ తొడిమలు అట్లాంటివన్నీ కూడా అందులో వేస్తాను. అండ్ మై ఫేవరెట్ ఐటమ్ రుబ్బు రోడ్డు. సో ఇది కూడా ఖాళీగా ఉన్నప్పుడు, టైం దొరికినప్పుడు నేను ఇవి వాడుతుంటాను. అండ్ కట్టెల పొయ్యి అప్పుడప్పుడు జొన్న రొట్టె, చపాతీ లాంటి వాటికి ఇక్కడ వాడతాను. సో నా కిచెన్లో చూసారు కదా. అండ్ ఇక్కడ దగ్గరే కరివేపాకు చెట్టు, మునిగ చెట్టు, కరివేపాకు చెట్టు. టక్కున అటు పొయ్యి మీద నూనె పెట్టైనా టక్కున వచ్చి ఫ్రెష్ ఆకులు కోసుకొని వెళ్తుంటాను. అండ్ కరివేపాకు లాగే పోపులో మునిగాకు కూడా వేస్తుంటానండి. ఎవ్రీడే మునిగాకు సూప్ అండ్ మన కరివేపాకు సూప్ తాగుతాం మేము. సో ఇంకొకటి మా హెల్దీ హ్యాబిట్స్లో మేము చేసేది, మా కిచెన్లో మేము ఫాలో అయ్యేవి ఏంటో నేను చూపిస్తాను. ఫస్ట్ థింగ్ ఇవి చూడండి, కొబ్బరికాయ. రోజు ఒక కొబ్బరికాయ కొడతాం. మీరు దేవుడికి కొడతారా అని అడుగుతారు. లేదు, మాకు మేమే కొట్టుకుంటాము అని చెప్తాను. ఎందుకంటే డైలీ కొబ్బరి పాలు తాగుతామండి. సో అదొకటి మంచి హెల్దీ హ్యాబిట్. అండ్ డైలీ స్ప్రౌట్స్. ఎర్లీ మార్నింగ్ మా డైట్ వచ్చేసి వేడి నీళ్ళతోనే ల్యూకామ్ వాటర్, నిమ్మకాయ, సమ్టైమ్స్ నిమ్మకాయ తేనె వేసి, సమ్టైమ్స్ ప్లెయిన్ వాటర్ తాగుతాము. ఆఫ్టర్ దట్ తర్వాత యోగా తర్వాత యోగా ఎంత చేసినా కూడా ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోతే యోగా బెనిఫిట్స్ 100% పొందాం. కాబట్టి యోగా అలాంగ్ విత్ ద ఫుడ్ హ్యాబిట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యా సో మార్నింగ్ మేము స్ప్రౌట్స్, ఆల్మోస్ట్ కుక్డ్ ఐటమ్ అవాయిడ్ చేస్తామండి బ్రేక్ఫాస్ట్లో. లంచ్ ఒకటే కంప్లీట్ లంచ్. అండ్ ఈవినింగ్ సమ్ టైమ్స్ వీక్లీలో 3 days ఫ్రూట్స్ అండ్ 3 days మిల్లెట్స్. మిగతా మధ్యాహ్నం మాత్రం మార్నింగ్ వచ్చేసి స్ప్రౌట్స్ అండ్ రాగి జావా ప్లస్ ఒక ఫ్రూట్ తీసుకుంటాం. ఆఫ్టర్ దట్ రోజు జొన్న రొట్టె మాకు చాలా కంపల్సరీ ఐటమ్ అనమాట. జొన్న రొట్టె జస్ట్ చిన్న రొట్టె అండి, చిన్న జస్ట్ పెద్ద పూరి లాగా ఉంటాయి మా రొట్టెలు. 2 rotis తింటాను నేనంటే. 2 rotis, 50% రోటీస్ అండ్ 50% కర్రీ. సో అండ్ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ 3 days ఫ్రూట్స్ అండ్ మిగతా 4 days అరకలు, సామలు, మిల్లెట్స్ అండి. మిల్లెట్స్ ఇవి అండుకొర్రలు. అండ్ ఇవి వచ్చేసి దాదాపు ఆల్మోస్ట్ ఇవి సామలు. ఇలా నేను అన్నీ తెచ్చుకొని దాదాపు ప్రాసెసింగ్ చేసుకొని పెట్టుకుంటాను. సో ఇదండి. అండ్ మా కిచెన్లో నేను అవాయిడ్ చేసిన ఇంకో ఐటమ్ షుగర్, వైట్ షుగర్, మైదా ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తాను. ఏదో ఒక స్వీట్ ఇంకా తప్పదు, అది వేస్తేనే బాగుంటుంది అన్న వాటికి షుగర్ వాడడం కానీ కంప్లీట్ అవాయిడ్ చేస్తాను. సో
ఫైబర్ రిచ్ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ నేనైతే మిల్లెట్స్ ఇన్కార్పొరేట్ చేసుకున్నాను. కంపల్సరీ మిల్లెట్స్ వాడతాం మేము. అండ్ కావాల్సింది కొంచెం ఓపిక. కిచెన్లో మనందరం ఎలా అవుతుంది మీకు అంటే చేసుకుంటే అవుతుందండి. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది. సో కొంచెం ప్రేమ, మన మీద మనకి ప్రేమ, మన కుటుంబ సభ్యుల మీద ప్రేమ ఉంటే ఫుడ్ హ్యాబిట్స్ నా కిచెన్లో ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ మానేసాం, రెస్టారెంట్ ఫుడ్ మానేసాం. ఏది చేసుకున్నా ఆల్మోస్ట్ ఇంట్లోనే చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అది మేము నలుగురం కలిసి తీసుకున్న ప్రామిస్. చాలా వరకు మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇంకా పిల్లలు ఇంకా మా దారిలో రావడానికి కొంత టైం పడుతుంది. మీకు ఒకటి కంపల్సరీ చెప్పాల్సిన విషయం ఆయిల్ అండి. ఇది కట్టెగానుగ నూనె, ఇది ఇప్పుడు పల్లి నూనె. మేము ఒక 2 months పల్లి నూనె, 2 months కొబ్బరి నూనె, 2 months నువ్వుల నూనె అలా వాడుతూ ఉంటాను. ఆయిల్ ఇది మన నూనె ప్యాకెట్ నూనె కంప్లీట్ అవాయిడ్ చేయాలండి. ప్యాకెట్ నూనె 99 or 100 or 110 ఉంటుంది. సో ఇప్పుడు మేము పట్టించుకుంటే 2 కిలోలు దాదాపు 3 కిలోల పల్లీలు తీసుకొని పట్టిస్తే ఆల్మోస్ట్ 1 kg నూనె వెళ్తుందండి. అంటే ప్యాకెట్ నూనె ఎంత కల్తీ ఉందో మీరు ఆలోచించండి. సో మనం ఫస్ట్ కిచెన్లో చేంజ్ చేయాల్సిన హెల్తీ హ్యాబిట్ ఏంటి అంటే ప్యాకెట్ నూనెను మానేసి గానుగ నూనె ఖచ్చితంగా వాడాలి. ఎక్స్పెన్సివ్ అని అస్సలు అనుకోవద్దు. మనకు వచ్చే అనారోగ్యంకి హాస్పిటల్స్ చుట్టూ లక్షలు వెచ్చించాల్సిన సందర్భాలు కూడా కొందరు ఫ్యామిలీస్ లో చూస్తున్నాం. అలా కాకుండా ఉండాలి అంటే కట్టెగానుగ నూనె. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కోపంతోనూ అసహనంతోనూ విసుగ్గాను వంట చేయొద్దు, ప్రేమతో చేయండి. ఓకే అండి, బై బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.